సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నీకు అర్థం అవట్లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి పర్యటనకి పర్మిషన్ లేదంటే ఏంటి? నా తిరిగి వస్తాడు, ర్యాలీకి వెళ్తాడు. ఆయన ర్యాలీకి వెళ్తామని చెప్పాడా? ఆయన ర్యాలీకి వెళ్తామని చెప్పారా? ఆయన వస్తున్న నేపథ్యంలో మీరెవరికి దయచేసి రాకండి, ఆయన దర్శనం చేసుకు వెళ్ళిపోతారంటే పర్వాలే. ఆయన రాక పర్మిషన్ లేదంటే అర్థం ఏంటి? ఆయన రాకలే పర్మిషన్ అంటే అర్థం ఏంటి? నాకు మరి తెలుగు తెలియదు. నాకు తెలియదు. మరి మీకు మరి చంద్రబాబు నాయుడు ఉన్నంత తెలుగులో ఉన్నది నాకు లేకపోవచ్చు. పర్మిషన్ అర్థం ఏంటి? వారు వస్తున్నారు, వారు దర్శనం చేసుకెళ్తారు, కానీ దయచేసి సభలకి సమావేశాలకి లేకపోతే ర్యాలీలకి పర్మిషన్ లేదంటే అది వేరు. అలాగే ఆయన రాకే పర్మిషన్ లేదంట. అవన్నీ తెలిసి ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు పై రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తలు తీసుకొచ్చి అక్కడున్న కార్యకర్తలు తీసుకొచ్చి అల్లలు సృష్టిద్దామని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పట్టిన కుట్ర ఏదైతుందో అది మాకున్న ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, శాంతి భద్రతకి విఘాతం కలగకూడదు కాబట్టి, సామాన్య పౌరులకి సామాన్య వస్తున్న భక్తుల తాలూకా మాకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి అదే ఆయన విరమించుకున్నారు. తప్పే ఉంది? సరే, స్వామీజీలు అడ్డుకోవడం ఏంటి? ఈ స్వామీజీలే చంద్రబాబు నాయుడు కూడా అడ్డుకుంటున్నారు. మీకు అర్థమైందా? ఏంటంటే దేనికి అడ్డుకుంటారండి స్వామీజీలు? ఏం తప్పు చేశారని అడ్డుకుంటారండి స్వామీజీలు? ఏం చెప్పండి? నీలో కల్తీ కలిగిందా లేదా? చంద్రబాబు నాయుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు ధర్నా చేయమనండి. ఎందుకు రాయాలి? సుప్రీంకోర్టుకి రాయమని చెప్పి ధర్నా చేయమనండి. సిబిఐకి రాయమని ధర్నా చేయమనండి. వాస్తవాలు నిజాలు నిర్ధారణ అవ్వాలని ధర్నా చేయమనండి. ఆ స్వామీజీని నేను రిక్వెస్ట్ చేస్తాను మీ మనందరి తరఫున. మేము వచ్చింది లేని దానికి వెళ్ళను, నేను దాంట్లోకి వెళ్ళను. వచ్చిందా లేదా లేదు, అవి వెనక్కి పంపించారా, అవి వాడిస్తారా, ఆ విషయంలో నేను వెళ్ళను. అది డిబేట్, అది డిబేట్. మీకు అర్థమైందా? అది ఆ వచ్చిన దాన్ని తిరిగి వెనక్కి పంపించారని కూడా వచ్చింది కదా. కానీ చంద్రబాబు నాయుడు వాడిని అంటున్నారు కదా, ఆ వాడిని రుజువు కావాలి కదా, ఆ రుజువుకి ఎంక్వైరీ అవ్వాలి కదా. ఆ ఎంక్వైరీనే థర్డ్ పార్టీతో సుప్రీంకోర్టో లేకపోతే హైకోర్టో లేకపోతే సిబిఐతో ఇమ్మని అడుగుతుంది. నీ ఆఫీసర్తో నేస్తే ఏమవుద్ది? ఇప్పుడు వేసిన ఆఫీసరే కదా మన ఎలక్షన్ టైంలో ఈ కారణాలు, ఈ గొడవలు కానీ పరిణామాలు కారణాలు. తప్పేముంది? ఒక లెటర్ రాస్తే తప్పేముంది చెప్పండి. మీకేమైనా అబ్జెక్షన్ ఉందా? లెటర్ రాస్తే ఎందుకు ఉందా? ఇది సరిపోతానని ఉందా? మీ మనస్సాక్షిగా చెప్పండి, ఇది సరిపోతానని ఉందా? లేదు కదా. మన అందరికీ దేవుని భక్తులు. ఒకరికి వచ్చి 100% ఉండొచ్చు, ఒకరికి 50 ఉండొచ్చు, ఒకరికి 20 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, వాళ్ళకి మొత్తం మన అందరం కూడా దేవుడిని నమ్ముతున్నాం. అందరం వెంకటేశ్వర భక్తులం. నెలకో సంవత్సరానికో 10 సంవత్సరాలకో అవకాశం దొరికితే వెళ్ళి ఆ దేవుని దర్శించుకుందాం అనుకుంటున్నాం. అందరూ ఉన్నాం. తప్పేముంది? నేను అడుగుతుంది అది. ఏం బాస్ ఇవన్నీ ఎవరు అడిగిందని అంతమంది చెప్పంటే ఏం చెప్తాను? స్వయానా అబ్బా మన ఫోటోలు ఎవరివి? ఫ్యాబ్రికేట్